శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్య అరణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరాఖండలోని 23 సర్గలు పూర్తి చేసి 24వ సర్గలోని 37వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 38వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణంతిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. పునశ్చ సృజతే సర్వం అనాద్యంతో మహేశ్వరః ఇష్టం చైవ హి దత్తం చ హుతం చైవ నిశాచరా. రావణ, ఆది గాని అంతం కానీ లేని ఈ మహేశ్వరుడు సంహరించిన దాన్ని అంతను కూడా మళ్ళీ సృజిస్తూ ఉంటాడు. ఇతడు యోగస్వరూపుడు, దానస్వరూపుడు, హోమస్వరూపుడు కూడా. సర్వమేవ హి లోకేశో ధాతా గోప్తాన సంశయ నైవం విదం మహద్భూతం విజతే భువనత్రయే. లోకాధీశుడైన ఇతడు సకల జగత్ స్వరూపుడు. ఇతడే పోషించేవాడు, ఇతడే రక్షించేవాడు, సంశయం లేదు. ఇటువంటి మహాప్రాణి మరొకటి ముల్లోకాల్లో కూడా లేదు. అహంత్వం చైవ పౌలస్య ఏ చాన్యే పూర్వవత్తరా నేతాఖ్యేషాం మహాత్మైష పశున్ రసనయా యథ. రావణ, మహాత్ముడైన ఇతడు నన్ను, నిన్ను ఇంకా చాలా కాలం క్రితం ఉన్న వాళ్ళని కూడా తాడు చేత పశువును నడిపించినట్లు నడిపిస్తూ ఉన్నాడు. వృత్రో ధనుః సుఖః శంభుర్ నిశుంభః శుంభ ఏవ చ కాలనేమిశ్చ ప్రాహ్లాది కూటో వైరోచనో మృదు యమలార్జునో చ కంసశ్చ కైటభో మధునాసః ఏతే తపంతి జోత్తంతి పాంతి వర్షంతి చైవ హి. వృత్రాసురుడు, ధనువు, సుకుడు, శంభుడు, నిశంభుడు, శుంభుడు, కాలనేమి, ప్రహ్లాదుని కుమారుడు, కూటుడు, విరోచని పుత్రుడు, మృదువు, యమలార్జునుడు, కంసుడు, కైటభుడు, మధువు, వీరందరూ సర్వై క్రతు శతైరిష్టం సర్వై స్తప్తం మహత్తప సర్వే తే సుమహాత్మన సర్వే వై యోగధర్మిణ. వీళ్ళందరూ కూడా వందల కొద్ది యజ్ఞాలు చేశారు. అందరూ గొప్ప తపస్సు చేశారు. వారందరూ చాలా మహాత్ములే. అందరూ యోగాభ్యాసం చేసిన వారే. సర్వై ఐశ్వర్యమాసాజ్య భుక్తం భోగైర్మహత్తరై దత్తమిష్టమధీతంచ ప్రజాశ్చ పరిపాలిత. వారందరూ కూడా ఐశ్వర్యం పొందారు, చాలా భోగాలు అనుభవించారు, దానాలు యాగాలు చేశారు, అధ్యయనం చేశారు, ప్రజలను పాలించారు. స్వపక్షేష్వనుగోప్తార ప్రహర్తార పరేష్వపి సామరేష్వపి లోకేషు నైతేషాం విద్యతే సమం. వారందరూ కూడా తమ పక్షానికి చెందిన వారిని రక్షించేవారు, శత్రువుల్ని నశింపజేసేవారు. దేవతలున్న లోకాల్లో కూడా వాళ్ళకి సమానమైనది ఏదీ లేదు. సూరాస్త్వభిజనోపేత సర్వశాస్త్రార్థపారక సర్వ విద్యా ప్రవేత్తార సంగ్రమేశ్వ నివర్తక. వాళ్ళందరూ సూర్యులు, ఉత్తమ వంశంలో పుట్టినవాళ్ళు, సకల శాస్త్రార్థ పారంగతులు, సకల విద్యావేత్తలు, యుద్ధం నుండి వెనకకు మరలినవారు. సర్వై దశ రాజ్యాన్ని కారితాని మహాత్మభిః యుద్ధే సురగణా సర్వే నిర్జితాశ్చ సహస్రశ. మహాత్ములైన వారందరూ దేవతల రాజ్యాలను కూడా పాలించారు. యుద్ధంలో వేల కొలది దేవతాగణాలని జయించారు కూడా. దేవానామ ప్రియే
సక్త స్వపక్ష పరిపాలక ప్రమత్తశ్చోపసక్తాశ్చ భారార్క సమతేజస. దేవతలకు ఉపకారం చేయడంలో వీళ్ళందరూ ఆసక్తి గలవాళ్ళు. తమ పక్షాన్ని పాలించారు, మదించారు. భోగాసక్తులు వీళ్ళు. బాలసూర్యుడితో సమానమైన వాళ్ళు. ఏతు దేవాన్ ప్రదర్శంతే తదేషాం విష్ణురీశ్వర ఉపాయపూర్వకన్నాశం సంవేత్త భగవాన్ హరి. సర్వసమర్థుడు, సర్వవ్యాపకుడు భగవంతుడైన విష్ణువు దేవతలను అవమానించే వాళ్ళని ఉపాయపూర్వకంగా ఎలా నశింపచేయవలెనో బాగా తెలిసినవాడు ఆయన. ప్రాదుర్భావం వికురుతే ఏనైతన్నిధనం భవేద్ పునరేవాత్మనాత్మానం అధిష్టాయ సతిష్టతి. అతడు దేవతలను బాధించే వారి నాశనం కోసమే అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. మళ్ళా తన స్వరూపంతో ఉండిపోతాడు. ఏవమేతేన దేవేన దానవేంద్ర మహాత్మన తేహి సర్వే క్షయం నీత బలిన కామరూపిణ. మహాత్ములైన ఈ దేవుడు ఈ విధంగా బలవంతులు కామరూపులు గలవారైన దానవ ప్రభువులను అందరినీ కూడా నశింపచేశాడు. సమరేచ దురాదర్శ శ్రూయంతే ఏ పరాజిత తేపి నీత మహద్భూత కృతాంత బలచోదిత. యుద్ధంలో జయింప శక్యం కాని వారిని, ఓడింపబడని వారిని, ప్రసిద్ధులైన గొప్ప వ్యక్తులను కూడా దైవబలానికి లొంగిపోయినట్లు పోయేటట్టు చేసి విష్ణువు తీసుకుని పోయాడయ్యా. ఏవముక్త్వాధ ప్రోవాద రాక్షసం దానవేశ్వర యదేతదృశ్యతే వీరా చక్రం దీప్తానలోపమం ఏతత్ గృహీత్వా గచ్చాత్వం మమ పార్శ్వం మహాబల. బలిచక్రవర్తి ఇలా పలికి రావణుడితో అన్నాడు, ఇంకా ఓ వీరుడా, ప్రజ్వలిస్తున్న అగ్నిలాగా ఉన్న ఆ చక్రాన్ని నా దగ్గరికి తీసుకునిరా. తతోహం తవ వ్యాఖ్యాస్యే ముక్తి కారణం అవ్యయం తత్పురుష్వ మహాబాహో మా విలంబృస్వ రావణ. తర్వాత నేను నీకు నా విడుదలకు తిరిగిలేని ఉపాయాన్ని చెప్తాను, ఆ పని చెయ్యి. ఎత్శ్రుత్వా గతో రక్ష ప్రహసంస మహాబల ఎత్ర స్థితం మహద్దివ్యం కుండలం రఘునందన. ఆ మాట విని నవ్వుతూ రావణాసుడు అది ఉన్న చోటుకు వెళ్ళాడు. లీలయోత్పాటనం చక్రే రావణో బలదర్పిత రచచాలయతుం శక్తో రావణో భూత్కథనం చనా. విలాసంగా పైకి లేపాలని చూశాడు, కానీ ఏ విధంగా దాన్ని కదల్చలేకపోయాడు. లజ్జయా స పునర్భూయో యత్నం చక్రే మహాబల ఉక్షిప్తమాత్రే దివ్యే చపపాత భువి రాక్షస భిన్నమూలో యథాశేలో రుద్రౌఘ పరిప్లుత. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేశాడు, సాధ్యం కాలేదు. వాడి ఒంటి నుంచి రక్త ప్రవాహం కారటం మొదలుపెట్టింది. నరికిన సాల వృక్షంలాగా పడిపోయాడు. ఎతస్మిన్నంతరే జజ్ఞే శబ్ద పుష్పక సంభవ రాక్షసేంద్ర సచివైర్ ముక్తో హాహాకృతో మహాన్. ఇంతలోనే మంత్రులు అయ్యో అయ్యో అంటూ బిగ్గరగా అరిచారు. రావణాసురుడు మంత్రులు. తతో రక్షే ముహూర్తేనాచేతనాం లభ్యచోద్ధితం లజ్జయా వనతి భూతం బలిర్వాక్య ఉవాచ. ఆ తర్వాత సిగ్గుతో తల ఉంచుకొని ఉన్న రావణుడితో బలి ఇలా అన్నాడు. రేపు మనం ఈ భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.